నమస్కారం. సుఖీభవకు స్వాగతం. షుగర్ జబ్బు ముదిరిపోవడంతో కాళ్లను తొలగించారనే మాటను మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. 10 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు మన ఒంట్లో నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. రక్తనాళాల ఆరోగ్యం కూడా దెబ్బతినిపోతుంది. దీంతో స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతుంది. ఫలితంగా కాళ్లకు పాదాలకు దెబ్బలు తగిలినా, గాయాలైనా, పుండ్లు పడినా పెద్దగా నొప్పి బాధలు లేకపోవడంతో చాలా మంది వాటిని పట్టించుకోకుండా అలాగే తిరిగేస్తూ ఉంటారు. షుగర్ జబ్బు అదుపులోనే ఉందని, నాకెందుకు సమస్యలు వస్తాయని కొంతమంది పాదాల సంరక్షణ గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ పరిణామాలన్నీ చివరకు మన కాళ్లకు, పాదాలకు ఎసరు పెడతాయని గుర్తుంచుకోవాలి. షుగర్ జబ్బుతో బాధపడే వారి కాళ్లకు, పాదాలకు సమస్యల బెడద ఎందుకు ఎక్కువగా ఉంటుందో, పాదాల సంరక్షణ విషయంలో మధుమేహులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటి అంటే, ఏళ్లు గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లగా మన ఒంట్లోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తూ పోతుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు, గుండె నుంచి గోళ్ల దాకా శరీరాన్ని చెదపురుగులాగా తినేస్తుంది. చివరికి మొత్తంగా మన ఒంటిని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒళ్లంతా కబళిస్తుంది. కీలకమైన అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. గుండె, కిడ్నీ జబ్బుల వంటి రకరకాల సమస్యలను మోసుకొస్తుంది. మధుమేహం బారిన మొదటగా పడేది కాళ్లే అంటారు డాక్టర్లు. డయాబెటిక్ ఫుట్ అంటే షుగర్ పేషెంట్స్లో, మధుమేహం పేషెంట్స్లో ఈ కాళ్ళకు వచ్చే సమస్యలనే డయాబెటిక్ ఫుట్ అంటామండి. మనకి షుగర్ వ్యాధి వల్ల కాళ్ళల్లో చాలామంది మీరు వినే ఉంటారు, తిమ్మిర్లు, మంటలు, లేకపోతే కాళ్ళు లాగటం కానీ, లేకపోతే కాళ్ళల్లో గాయాలు అవటం కానీ, ఈ సమస్యలన్నిటినీ కలిపి మనం డయాబెటిక్ ఫుట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. షుగర్ పేషెంట్స్కి పాదాలకు సమస్యలు రావడానికి మెయిన్గా 2 కారణాలండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే కనుక డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే మన తల నుంచి, వెన్నుపూస నుంచి కాళ్ళకు వచ్చే నరాలు అంటే నర్వ్స్, చాలామంది వినే ఉంటారు. ఈ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ శాతం ఒక 10 years షుగర్ కానీ ఉంటే కనుక, అంటే 10 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో కనుక బాధపడుతున్నట్టయితే కనుక 50% ఆఫ్ పేషెంట్స్కి ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, ఈ నరాలకు సంబంధించిన జబ్బు అనేది డెఫినెట్గా వస్తుంది. 50% ఆఫ్ పేషెంట్స్ అంటే తల నుంచి, వెనుపూస నుంచి కాళ్ళకు వచ్చే నరాలు ఈ షుగర్ ఉండటం వల్ల డ్యామేజ్ అయ్యి ఈ న్యూరోపతి అనేది డెఫినెట్గా 50% ఆఫ్ పేషెంట్స్కి వస్తుంది. 10%, 100 మెంబర్స్ తీసుకున్నట్టయితే కనుక 10 సంవత్సరాల్లో 50% మందికి ఈ న్యూరోపతి అని వస్తుంది. ఇది మొదటగా ఈ న్యూరోపతి వల్ల ఈ పాదాల్లో సమస్యలు వస్తాయి. రెండోది బ్లడ్ సర్క్యులేషన్, ఈ నరాలకు సంబంధించిన సమస్యే కాకుండా షుగర్ ఉండటం వల్ల గుండె నుంచి కాళ్ళకి, చేతులకి తీసుకొచ్చే రక్తనాళాలు, మెయిన్గా కాళ్ళకి, మోకాళ్ళ కింద ఉండే రక్తనాళాలు చాలా చిన్నగా ఉంటాయి. 2 mm నుంచి 1.5 mm దాకా ఉంటాయి. దీనికి రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల, ఈ షుగర్ పేషెంట్స్లో రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వస్తాయన్నమాట. అంటే డయాబెటిక్ ఫుట్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా కొంతమందికి న్యూరోపతి అంటే ఈ నరాలకు సంబంధించిన సమస్యలు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన సమస్యల వల్ల ఈ డయాబెటిక్ ఫుట్ అనేది వస్తుందండి. మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాదమస్తకం అల్లకల్లోలం. కళ్ళెం వెయ్యలేకపోతే ఇది ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటిచూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు, ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. షుగర్ ధాటికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజురోజుకి కుదేలైపోతూ ఉంటుంది. అన్నింటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. నరాల మీద ఉండే మైలిన్ అనే పూత తగ్గిపోవడంతో పాటు నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే యాక్సోప్లాజం అనే పదార్థం బాగా తగ్గిపోతుంది. దీనికి తోడు రక్తనాళాలు కూడా దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ తగ్గిపోతుంది. దీంతో
కాళ్లకు దెబ్బ తగిలిన, కాళ్ల మీద పుండుపడ్డ మధుమేహులకు నొప్పి బాధ సరిగ్గా తెలియవు. నొప్పి బాధలు లేకపోవడంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండ్లలాగా మారతాయి. షుగర్ పేషెంట్స్లో నరాలు డ్యామేజ్ అవటంలో వచ్చిన న్యూరోపతి వల్ల ఫస్ట్ ఇనీషియల్గా ఎలా ప్రజెంట్ అవుతుందంటే కాళ్ళు తిమ్మిర్లు కానీ, లేకపోతే చాలామంది వినే ఉంటారు, నా కాళ్ళు లాగుతున్నట్టున్నాయి, తిమ్మిర్లుగా ఉంటున్నాయి, సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది, లేకపోతే పాదం కింద స్పర్శ తగ్గింది, స్పాంజ్ మీద నడిచినట్టు ఉంటుంది, లేకపోతే బ్యాలెన్సింగ్ సిస్టమ్ నడిచినప్పుడు పడిపోతానేమో అన్న ఫీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీనన్నీ న్యూరోపతిక్ సిమ్టమ్స్ అండి. ఇది మనం ఇనీషియల్గా గుర్తించినట్టయితే కనుక ఫర్దర్గా కాంప్లికేషన్స్ కాకుండా ఉండొచ్చు. అది మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక చాలామందికి స్పర్శ తగ్గి ఏమవుతుందంటే కాళ్ళల్లో గాయాలు అవటం. అంటే కాళ్ళల్లో అంటే చాలా తరచుగా చూసేది న్యూరోపతి వల్ల వేళ్ళు వంకరపోవటం. అంటే మామూలుగా మనకి వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి అందరికీ, పాదాల్లో ఉన్న వేళ్ళు. ఈ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే కండరాల్లో కొంచెం వీక్నెస్ వచ్చి పాదాల్లో కానీ లేకపోతే లెగ్ ఏరియాలో అంటే కాఫ్ ఏరియాలో కండరాలు వీక్నెస్ వచ్చి న్యూరోపతి వల్ల ఈ వేళ్ళు కొంచెం వంకరపోయి మీరు చాలా చూసే ఉంటారు. క్లా టోస్ అంటాం, అంటే క్లాస్ లాగా ఉండే టోస్ కానీ, హ్యామర్ టోస్ కానీ, లేకపోతే ఫుట్ ఆర్చ్. నార్మల్గా మనకి పాదంలో చూస్తే లోపలే పక్క కొంచెం ఆర్చ్ లాగా ఉంటుంది, ఫుట్ ఆర్చ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఆర్చ్ తగ్గిపోవటం కానీ ఇవన్నీ ఈ సక్రమంగా లేకుండా ఈ టోస్లో ప్రెషర్ పెరిగిపోయి ఎక్కడైతే నడుస్తారో స్పర్శ తగ్గటం వల్ల న్యూరోపతి వల్ల ఈ ప్రెషర్ పెరగటం వల్ల కన్సిస్టెంట్గా ఈ టోసు ఒత్తుకొని వేళ్ల కింద గాయాలవటం కానీ, లేకపోతే పాదం దగ్గర కింద ఒత్తుకొని పాదం గాయాలవటం కానీ, లేకపోతే బ్యాక్ సైడ్ హీల్ అంటాం, మడిం కిందే పక్క అక్కడ కూడా ఒత్తుకొని ప్రెషర్ అవటం వల్ల కానీ వీటిని మనం ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. ఇవి చాలా తరచుగా చూస్తుంటాం. ఆల్మోస్ట్ 75% పేషెంట్స్లో ఈ ట్రోఫిక్ అల్సర్స్ చాలా తరచుగా ఉంటాయి. ఇంకో 25% పేషెంట్స్లో ఎలా ఉంటుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల గుండు నుంచి కాళ్ళకు తీసుకొచ్చే రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గటం వల్ల పాదాలకి ఈ రక్తనాళాల మూసుకుపోవటం వల్ల బ్లాక్ అవటం వల్ల ఈ కాళ్ళ వేళ్ళ మధ్యలో గాయాలు అవటం కానీ, లేకపోతే వేళ్ళ మీద గ్యాంగ్రీన్ అంటాం, నలుపులు వచ్చి వీళ్ళు నలుపులుగా తయారయ్యి వేళ్ళ మధ్యలో గాయాలయ్యి, లేకపోతే పాదం మీద గాయాలయ్యి గాయం తగ్గకపోవటం, ఇవి ఇస్కెమిక్ అల్సర్స్ అంటాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వచ్చే గాయాలు. కొంతమందికి ఈ న్యూరోపతి, ఈ నరాలు వచ్చే సమస్యలు, రక్తనాళాలు వచ్చే సమస్యలు రెండు కలయికల్లో వచ్చేది మిక్స్డ్ అల్సర్స్ అంటామండి. ఈ గాయాలు ఇలా ఉంటాయి. కాళ్లపైన పాదాల్లో పుండ్లు పడినప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. వాటంతటా అవే మానిపోతాయని అనుకుంటారు, లేదంటే అరకొర వైద్యం చేయించుకుంటూ ఉంటారు. నిజానికి కాళ్లపైన పాదాల్లో పుండ్లు పడినప్పుడు తొలి దశలోనే వాటికి సరైన చికిత్స తీసుకుంటే గ్యాంగ్రీన్ వంటి ప్రమాదకర పరిస్థితిని చాలా వరకు నివారించవచ్చు. కాళ్లను తొలగించే అగత్యాన్ని తప్పించుకోవచ్చు. మధుమేహంలో కనిపించే పాదాల సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహుల్లో చాలామందిలో పాదాల మీద పుండ్లు పడడం, అవి ఒక పట్టాన మానక చివరికి వేళ్ళు పాదాలు తొలగించవలసిన దుస్థితి కనిపించడం చూస్తాం. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడులు దెబ్బతిని స్పర్శ కొరవడమే అంటారు నిపుణులు. మధుమేహం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినిపోవడంతో కాళ్లకి పాదాలకి స్పర్శ తగ్గిపోతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా వర్ణిస్తుంటారు. దూది మీద నడుస్తున్నట్టుందని, ఇసుక మీద నడుస్తున్నట్టుందని, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని, రాత్రిపూట నిద్రలో కాళ్ళు మంటలు పెడుతున్నాయని, గుండు సూదులు గుచ్చినట్లుంటోందని, తిమ్మిర్లు పడుతున్నాయని, చీమలు పాకుతున్నట్లుగా ఉంటుంది అని చెబుతుంటారు. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. అశ్రద్ధ చేసే కొద్దీ కాళ్లలోనూ పాదాల్లోనూ పుండ్లు పడి అవి మానకుండా పోవడంతో పాటు గ్యాంగ్రీన్ వంటి తీవ్రస్థాయి సమస్యలకు దారితీసి కాళ్లను పాదాలను తొలగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అని గుర్తుంచుకోవాలి. ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే న్యూరోపతిక్ అల్సర్స్ అంటాం, ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. అలా కాకుండా ఇస్కెమిక్ అల్సర్స్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడంలో వచ్చేవి కానీ వీటిని మనం ఇనీషియల్గా గుర్తించినట్టయితే, ఇప్పుడు న్యూరోపతిక్ అల్సర్స్ నేను ఇందాక చెప్పినట్టు కాళ్ళు వేళ్ళు వంకరపోయి ప్రెషర్ అల్సర్స్ అంటాం. ఎక్కువగా వాళ్ళకి స్పర్శ తగ్గటం వల్ల ఒకవేళ పేషెంట్స్ నడిచినప్పుడు కింద వేడిగా ఉన్నా తెలియదు, లేకపోతే చల్లగా ఉన్నా తెలియదు, అట్లా కాళ్ళకు మేకు గుచ్చుకున్నా తెలియదండి. ఈ న్యూరోపతి పేషెంట్స్, నరాల సమస్య ఉన్న వాళ్ళకి, న్యూరోపతి ఉన్న వాళ్ళల్లో చెప్పులు లేకుండా తిరిగితే ఏమవుతుంది, కాళ్ళకి చిన్న గాయం అవుతుంది. అది కనుక మనం గమనించకపోతే కనుక ఆ చిన్న గాయం కాస్త పెద్దదయ్యి బోన్ ఇన్ఫెక్షన్స్, చాలామంది పేషెంట్స్కి ఆల్మోస్ట్ పెద్ద గాయం అయిపోయి పురుగులు పడే అంతవరకు కూడా వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళ కాళ్ళకి గాయం ఉందని. ఎవరో చెప్తే తప్ప ఇదేంటి కాళ్ళకి గాయం ఉందంటే కానీ అప్పుడు కానీ గమనించుకోరంటే దీన్ని మనం ఇనీషియల్గానే ఈ వేళ్ళు వంకరపోయినప్పుడు కానీ, లేకపోతే కాళ్ళల్లో
మంటలు కానీ తిమ్మిర్లు కానీ స్పాంజ్ మీద ధరించినప్పుడు వచ్చే సెన్సేషన్ ఉన్నప్పుడు కానీ ఇనీషియల్గా గమనించినట్టయితే కనుక ఈ గాయాలని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మాంచినట్టయితే డీప్గా అంటే ఫర్దర్గా బోన్ ఇన్ఫెక్షన్ లేకుండా లేకపోతే కాళ్ళకి ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ కాకుండా మనం చూసుకోగలం. అదే కానీ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చే గాయాలు అయితే కనుక ఇనీషియల్గా ఏమవుతుందంటే రక్తనాళాలు మూసుకుపోవడంలో కొంచెం దూరం నడిస్తే పాదంలో నొప్పి రావటం, అంటే ఒక 1/2 కిలోమీటర్ కానీ ఒక 200-300 మీటర్లు నడిచినప్పుడు పాదంలో నొప్పి రావటం కానీ ఇలా ఉంటుంది. అది మనం ఇనీషియల్గా గుర్తించినట్టయితే కనుక తర్వాత వేళ్లలో కానీ గాయాలు కాకుండా లేకపోతే వేళ్ల మీద గ్యాంగ్రీన్ అంటాం, వేళ్ళు నలుపులు అయ్యి ఇవి కాకుండా మనం కాపాడుకోవచ్చు అండి. తీవ్రత మనం తగ్గించుకోవచ్చు ఇనీషియల్గా గుర్తించినట్టయితే కనుక. ఇనీషియల్ స్టేజెస్లో అంటే చిన్న చిన్న గాయాలు పడినప్పుడు కానీ ఏది పాదం కింద కానీ లేకపోతే వేళ్ల మీద కానీ వేళ్ల మధ్యలో కానీ వేళ్ల పై మీద లేకపోతే పాదం మీద కానీ ఈ వేళ్ళు నలుపులు కాక అయినప్పుడు ఇమీడియట్గా గుర్తించినట్టయితే కనుక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే ఫర్దర్గా కాంప్లికేషన్ అంటే ఎక్కడ ఇది మనకి స్పర్శకు సంబంధించి టెస్టులు చేసి దీనివల్ల గాయం వచ్చిందా లేకపోతే న్యూరోపతి వల్ల గాయం వచ్చిందా, షుగర్స్ ఎలా ఉన్నాయి కంట్రోల్లో ఉన్నాయా లేదా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా కాళ్ళలో, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల గాయం ఉందా లేదా. మనం ఈ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఈ పాద స్పర్శ తగ్గటంలో వచ్చే గాయం చీమి పట్టి మన దగ్గర చాలామంది చూస్తుంటాం తరచుగా ఏంటంటే ఏదో చిన్న గాయమే కదా అని చెప్పి ఆ లోకల్లో ట్రీట్మెంట్ తీసుకొని మన దగ్గరికి వచ్చేయడానికి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ బాగా పై వరకు వచ్చేసి పాదం కంటే యాంకిల్ మడిం కంటే పైకి వచ్చినట్టయితే కనుక ఇక మనం ఎటువంటి సర్జరీలు చేసి ఆ సీమి తీసేసిన అంటే పస్ తీసినా సరే ఎంత ఎక్స్టెన్షన్ బాగా పై వరకు వెళ్ళి కాలు తీసేయాల్సి వస్తుందండి. అదే రకంగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కూడా గాయం వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో చిన్న గాయం ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక దీనికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్దర్గా కాలు తీయకుండా అంటే మోకాల కింద కానీ మోకాల పై కానీ, ఎందుకంటే యాంపుటేషన్ చేసినప్పుడు మోకాలు కింద కానీ కాలు కోల్పోతే 60% అంటే 100 మందికి మోకాల కింద కాలు తీసినట్టయితే కనుక 40 మందికి నెక్స్ట్ 5 ఇయర్స్లో మోర్టాలిటీ అనేది ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి చిన్న గాయం అయినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు షుగర్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మధుమేహుల్లో కాలం గడిచే కొద్దీ కాళ్లకి పాదాలకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు కూడా సన్నబడుతుంటాయి. దీంతో పాదాలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా పెద్దగా అవుతుంటాయి, మానకుండా చాలా కాలం వేధిస్తుంటాయి. ఇన్ఫెక్షన్ బారిన పడి మొండి పుండ్లుగాను మారతాయి. ఫలితంగా కొందరికి వేళ్ళు పాదాలు తొలగించవలసిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి పుండ్లతో బాధపడే మధుమేహులు తమ పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందడం గాని వీటి మూలంగా మునుముందు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది అనే ఆలోచనలతో గడపడం గాని మంచిది కాదు అని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినే విషయాన్ని కొన్ని ప్రత్యేక పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. డాప్లర్ అనే పరీక్ష సాయంతో చీలమండలం మోచేతి వద్ద రక్తపోటు ఎలా ఉన్నది తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చేతుల్లోని రక్తపోటు కంటే కాళ్లలోని రక్తపోటు తక్కువగా ఉన్నట్లయితే దానిని అనుమానిత సంకేతంగా తీసుకోవాలి. తరచూ డాప్లర్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని సుమారు 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. నరాల వల్ల వచ్చే సమస్యల వల్ల వచ్చే షుగర్ పేషెంట్లో కాళ్ళకు వచ్చే సమస్యలు న్యూరోపతిక్ అల్సర్స్ అంటామండి. ఈ న్యూరోపతిక్ అల్సర్స్ ఇందా చెప్పినట్టు వేళ్ళు వంకరపోయి ప్రెషర్ పెరిగిపోయి లేకపోతే పాదంలో ఉన్న జాయింట్స్ స్టెబిలిటీ లేక ఇన్స్టెబిలిటీకి వచ్చి ఫ్లాట్ ఫుట్ ఇవన్నీ అయ్యి ప్రెషర్ ఎక్కువైపోయి ట్రోఫిక్ అల్సర్స్ అంటామండి. ఈ చిన్న గాయం పడినప్పుడు లేకపోతే చాలామంది ఆనల కట్ని అంటారు, అంటే క్యాలస్ ఫార్మేషన్ అంటాం. ఇలా కట్టినప్పుడు ఇనీషియల్గానే మనము జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఇలా కాకుండా నెగ్లెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయితే కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తాం. స్పర్శ టెస్టులు ఇవన్నీ చూస్తాం. అసలు ఏంటి పేషెంట్కి ఎంత స్పర్శ ఉంది, ఎంతవరకు రికగ్నైజ్ చేయగలుగుతుంది పాదం, చలి తగిలినప్పుడు కానీ వేడి తగిలినప్పుడు కానీ లేకపోతే వైబ్రేషన్ కానీ ఈ టెస్టులన్నీ ఉంటాయండి, బ్లడ్ సర్క్యులేషన్ టెస్టులు. ఇవన్నీ చేసి ఎంతవరకు తీసుకోగలరు చూసుకొని తర్వాత ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా అంటే ఈ ట్రోఫిక్ అల్సర్స్ వల్ల పాదంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూసుకుంటాం. ఇన్ఫెక్షన్ ఏదంటే ఇమీడియట్గా సర్జరీ చేసి ఆ పస్ అంతా తీసేసి తర్వాత డిబ్రైడ్మెంట్ అంటాం సర్జరీ అంటే, ఇవంతా చేసి పస్ అంతా తీసేసి దాని తర్వాత ఈ ఎక్కడైతే ప్రెషర్ ఉందో దాన్ని ప్రెషర్ తగ్గించడానికి స్పెషల్ ఫుట్వేర్ అంటాం, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటామండి. అంటే మన పాద స్పర్శ టెస్ట్ చేసి పీడోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది స్పెసిఫిక్గా, ఎవ్రీ 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్. ప్రెషర్ పాయింట్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన చెప్పులు లాంటి కొత్త చెప్పులు అంటే ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అనేవి ఇస్తాం. ఇవి ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ చిన్న గాయం ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా పెరగకుండా మనం గాయం తగ్గించగలుగుతాం ఈ ట్రోఫిక్ అల్సర్స్ ఉన్నప్పుడు.
అలా కాకుండా ఇస్కిమిక్ అల్సర్స్ అంటాం, రక్తనాళాలు తగ్గటంలో వచ్చే గాయాన్ని. దీన్ని మనము ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందో అంటే మోకాలు పైన లేదా మోకాలు కింద చూసుకొని యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసుకొని, ఒకటి సిటీ యాంజియోగ్రామ్ లేదంటే ఇంజెక్షన్ ద్వారా డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అంటాడు. మన కెథ్లాబ్లో ఎట్లయితే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తారో కాలుకు కూడా యాంజియోగ్రామ్ చేసుకొని ఈ రక్తనాళాలు ఎక్కడైతే మూసుకుపోన్నాయో దాన్ని సన్న ఇంజెక్షన్ ద్వారా యాంజియోప్లాస్టీ, టిబియల్ యాంజియోప్లాస్టీ అంటాం. ఈ సూక్ష్మంగా ఉండే 2 mm 1 mm ఉండే రక్తనాళాలని మనం బెలూన్తో ఓపెన్ చేసి రక్త సరఫరా పెంచుకోగలిగితే కనుక ఈ ఫర్దర్గా మనకు ఏ అయితే గాయాలు ఉన్నాయో పుండు మారుతాయండి. అవి పుండు మాని ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మనం కాలు తీయకుండా కాపాడుకోగలం. చాలా కాలం నుంచి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు పాదాలను అద్దంలా చూసుకోవాలి. కానీ మనలో చాలా మంది షుగర్ అదుపులోనే ఉందని, ఇన్నేళ్లుగా సమస్యలేవి లేవు, ఇప్పుడెందుకు వస్తాయిలే అన్న ధీమాతో ఉంటారు. ఈ నిర్లక్ష్యం చివరికి మన కాళ్లకు ఎసరు పెడుతుందని గుర్తుంచుకోవాలి. 10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు పాదాల సంరక్షణ విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం బారి నుంచి పాదాల్ని కాపాడుకోవాలి అంటే దానిని అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. మధుమేహాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవడంతో పాటు పాదాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడైనా పుండు పడిందా, గీసుకుందా, పాదాల్లో ఏ చిన్న మార్పు వచ్చిందా అని వెంటనే చూసుకుంటూ ఉండాలి. పాదం కింది భాగం కనపడకపోతే అద్దంతో చూసుకోవాలి. వేళ్ళు గోళ్ల ఆకారం మారిపోవడం, చర్మం పొడి మారటం, రక్తనాళాలు ఉబ్బడం, ఇలా పైకి ఎలాంటి మార్పులు కనపడ్డా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. కాళ్లకి రక్త ప్రసరణ బాగా అందేలా జాగ్రత్త పడాలి. దానికోసం సున్నితంగా మసాజ్ చేయటం మంచిది. ప్రతిరోజు పడుకునే సమయంలో పాదాలను పరీక్షించుకోవాలి. పాదాలలో తరచూ తిమ్మిర్లొస్తున్నప్పుడు, స్పర్శ తగ్గిపోతున్నప్పుడు వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహగ్రస్తులకు స్వేద గ్రంథులు కూడా సరిగ్గా పనిచేయవు. దాంతో చర్మం పొడిబారి, చర్మం పగుళ్లు ఏర్పడి కాళ్ళు గాయపడేలా చేస్తుంది. కాబట్టి కాళ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా పెట్టుకుని మాయిశ్చరైజర్ వంటివి వాడుతూ ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అండి. మనకి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో న్యూరోపతిక్ కానీ లేకపోతే ఇస్కిమిక్ అల్సర్స్ కానీ అంటే నరాల డ్యామేజ్ వల్ల వచ్చే గాయాలు కానీ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవటంలో వచ్చే గాయాలు కానీ ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే తరచుగా షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి డెఫినెట్గా. తర్వాత బీపీ ఉంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి. దీంతోపాటు చాలా తరచుగా మీరు పోడియాటిక్ సెంటర్, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాదాలకు సంబంధించిన స్పర్శ పరీక్షలు, పాదము ఎంతవరకు రికగ్నైజ్ చేయగలుగుతుంది అంటే సెన్సేషన్ కానీ, వైబ్రేషన్ కానీ, కోల్డ్ టెంపరేచర్స్ కానీ, హాట్ టెంపరేచర్స్ కానీ ఎంతవరకు చేయగలుగుతుంది. తర్వాత మన వేళ్ళు ఏమన్నా వంకరబోయినాయా ఈ న్యూరోపతి వల్ల, లేకపోతే పాదాల్లో కింద ఏమన్నా గడ్డలు గట్టి క్యాలస్ అంటామండి, లేకపోతే ఏమన్నా ఆనలు అంటాం, ఏమైనా వచ్చినాయా లేదా, ఇవన్నీ ఎగ్జామిన్ చేయించుకొని రిపీటెడ్ ఎగ్జామినేషన్, ఫుట్ అసెస్మెంట్ అనేది ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోవాలి డాక్టర్తో డెఫినెట్గా. ఇదే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్, మన రక్తనాళాలు ఎంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ పాదానికి తీసుకొస్తున్నాయి, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి. ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే కనుక మెడిసిన్స్ ద్వారా అంటే బ్లడ్ థిన్నర్స్, యాంటీప్లేట్లెట్స్ అంటాం, వీటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫర్దర్గా బ్లాక్ కాకుండా రక్తనాళాలు మూసుపోకుండా ఉంటాయి. ఇవి ప్రివెన్షన్ తీసుకోవాలి. తర్వాత చాలామంది ఏంటంటే ఈ చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా నెగ్లెక్ట్ చేస్తారండి. ఏంటంటే ఒకటి ఫస్ట్ ప్రతి షుగర్ పేషెంట్ తన పాదాలని ప్రతి వారం ఒక్కసారన్నా అట్లీస్ట్ ఆ మిర్రర్లో, ఎందుకంటే పాదం కింద ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు ఏంటంటే మనలాగా కాళ్ళు మడుచుకొని పాదం కింద ఏం జరుగుతుందో చూసుకోలేరు. ఒక 50-60 ఏళ్ళు దాటిన తర్వాత మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, కింద ఏం జరుగుతుందో కనపడదు, వాళ్ళకి స్పర్శ తగ్గుతుంది, కింద ఏదన్నా కాళ్ళకి గాయాలు తగిలినా సరే తెలియదు, ఏదైనా గుచ్చుకున్నా తెలియదు. అందుకే ఏం చేయాలంటే అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా వాళ్ళు మిర్రర్ పెట్టుకొని, అద్దం పెట్టుకొని పాదం కింద వాళ్ళ పాదం కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా గుచ్చుకున్నాయా లేదా ఏంటో చూసుకోవాలి ఒకటి. తర్వాత వేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోవాలి. పాదం పైన తర్వాత పాదం కాలు మీద మాయిశ్చరైజర్ రాసుకొని డ్రై స్కిన్ లేకుండా చూసుకోవాలి. తర్వాత చెప్పులు వేసుకున్నప్పుడు చెప్పుల లోపల కానీ షూ లోపల కానీ ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా చూసుకోవాలి, గుచ్చుకున్నా తెలియదు కాబట్టి. ఇంకొకటి షూ వేసుకున్నప్పుడు మనం రెగ్యులర్గా మన సైజ్ 8 to 9 అనుకోండి, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి ఇప్పుడు మనం కొత్త షూ వేసుకున్నాం, చాలామంది వినే ఉంటారు, చెప్పులు షూ బయట అయింది లేకపోతే ఫుట్ బయట అయింది అంటారు. అంటే ఈ చెప్పులు వేసుకోవటంలో బయట అవటం కానీ షూ బయట అవటం కానీ ఇలా మనకేంటి, మనం షూ వేసుకుంటే మనకి షూ ఒత్తుకుంటుందని తెలుస్తుంది, షూ బయట అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం. వాళ్ళకేంటి స్పర్శ తగ్గటం వల్ల
షూ కరిచిందన్న సంగతి, అంటే బయట అయింది, ఆ ఒత్తుకుంది, గాయమైన సంగతి తెలియదు. అందుకే ఏంటంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకొని వాడుకోవాలి. ఇంకోటి ఫ్రంట్, చాలామందికి ఫ్యాన్సీకి పోయి ఆ షూ వచ్చేప్పటికి ఫ్రంట్ చాలా నేరో తీసుకుంటారు. అలా కాకుండా బ్రాడ్ ఉండాలి ఫ్రంట్. వేళ్ళకి ఎనఫ్ స్పేస్ ఉంటే కనుక వేళ్ళకి గాయాలు కాకుండా ఉంటాయి. తరచుగా డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయించుకోవటం, ఈ పాదాలకి ఏదైతే చెప్పానో డ్రైనెస్ లేకుండా, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకొని స్కిన్కి, వేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోవటం, ఎప్పటికప్పుడు మిర్రర్ ఎగ్జామినేషన్ చేసుకోవటం, తర్వాత కంపల్సరీ ఇంటి బయట ఇంటి లోపల చెప్పులు వేసుకొని తిరగటం. ఇవి కనుక జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ డయాబెటిక్ ఫుట్ అనేది రాకుండా ఉంటుందండి. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాళ్లను పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ కాసేపు పాదాలను ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ముంచి శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. కాలి వేళ్ల మధ్య, అరికాళ్ల మధ్య తేమ లేకుండా చూసుకోవాలి. నైలాన్ సాక్సులు మాత్రమే వాడుకోవాలి. చెప్పులకు పాదాలకు మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు, ముళ్ల వంటివి ఏవైనా ఉన్నది లేనిది తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి. మడమపైన ఒత్తిడి పెంచే చెప్పులు ధరించకూడదు. మధుమేహుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే డయాబెటిక్ ఫుట్వేర్ వాడడం శ్రేయస్కరం. కాలి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు పాదాలకు చెప్పులుండవు కాబట్టి కొబ్బరి చిప్పలు, పెంకుల వంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాదాలకు చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి. అదుపు తప్పిన షుగర్ జబ్బు మన ఆరోగ్యంతో పాటే మన అవయవాల్ని కబలిస్తుందన్న వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ ఎల్లప్పుడూ స్థిరంగా అదుపులో ఉండేలా జాగ్రత్త పడాలి. మధుమేహంతో ముఖ్యంగా పాదాలకు సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాదాలను గాజు బొమ్మల్లా సంరక్షించుకోవాలి. పాదాల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మధుమేహుల పాదాలు పదిలంగా ఉంటాయి.